అయ్యయ్యో, వద్దు. మీరు పెద్దవారు, నా కాళ్ళకి నమస్కారం చేయకూడదు. ప్రపంచాన్ని పాలించేది నువ్వే తల్లి. ఏ దేవస్థానంలోనూ దొరకని దర్శనం, ఎన్నో జన్మల పుణ్యఫలం ఇప్పుడు నాకు దొరికింది. లక్ష్మమ్మ, గురువు గారికి ప్రసాదం రెడీ చేయండి. అలాగేనమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. సరే. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా. ఈ మధ్య ఇంట్లో జరుగుతున్న సంఘటనలు అర్థమే కావడం లేదు గురుగారు. భవానీ అమ్మగారిని చూసి భయపడుతుంది. దయ్యం దయ్యం అని అరుస్తుంది. దగ్గరకు కూడా వెళ్లడం లేదు. భయమేస్తుందని చెప్తుంది. పాప ఎంత భయపడిందంటే డాక్టర్ని పిలిపించి చూపిస్తే పాప భయపడ్డం వల్లే పాపకి బీపీ పెరిగిందని చెప్పారు. ఆరోగ్యమైతే బాగానే ఉంది అని చెప్పారు. ఇదేదో తెలియని శక్తి వల్ల అనిపించి మిమ్మల్ని పిలిపించాను. నేను శివగామి గారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చెయ్యాలనిపించింది కదా. అది చూసి మీకు ఆశ్చర్యం అనిపించుండొచ్చు. అవును. శివగామి దేహంలో ఉంది సాక్షాత్తు దేవి. ఆ దేవినే శివగామి గారిని రక్షించడానికొచ్చింది. ఆ దేవినే భవానీ కళ్ళకి దెయ్యంలా కనిపించేలా చేశారు. అందుకే ఆ పాప శివగామి గారిని చూసినప్పుడల్లా దెయ్యం చూసినట్టు అనిపిస్తుంది. ఇది ఇలాగే జరుగుతూ ఉంటే పాప ప్రాణానికే ప్రమాదం. కానీ ఒక్క విషయం ఏమిటంటే, శివగామి గారి దేహంలో ఉన్న దేవి బయటికి వస్తే శివగామి గారికి సమస్య అవుతుంది. అలా వెళ్ళిపోతే పాపకి ప్రమాదం. నిర్ణయం శివగామి గారే తీసుకోవాలి. దైవశక్తిని రక్షించడానికొస్తే ఆ శక్తిని సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేశారు. దుష్టశక్తికి దైవశక్తికి మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇదొక పాము ముంగీసల ఆట మాత్రమే. కానీ చివరికి గెలిచేది ఆ దైవశక్తే. మీరొక పని చేయండి. శివగామి గారిని కూర్చోబెట్టి ఆమె ముందు కర్పూరం వెలిగించి చూడండి. అప్పుడు ఆ దేహంలో ఉంది దైవశక్తి అని మీకు తెలుస్తుంది. దైవశక్తి ఉంచాలా లేక పంపించేయాలా అన్నది శివగామి గారే నిర్ణయించుకోవాలి. సరే గురువుగారు, నేను వెళ్ళొస్తాను.
అమ్మగారి దేహంలోకి చేరి ఇన్ని మహిమలు చూపించింది మీరా తల్లి. మాలాంటి వాళ్ల కళ్ళకి మీలాంటి వాళ్లను చూసే అదృష్టం మేం చేసుకున్న పుణ్యం తల్లి. జన్మ జన్మలకి మిమ్మల్ని పూజించే అదృష్టం కలిగించు తల్లి. అమ్మా, నాకొక సందేహం. అమ్మగారి దేహంలో మీరుండగానే మిమ్మల్ని చూసి ఎందుకు భవాని బెదిరిపోయింది? మిమ్మల్ని చూసి ఎందుకంత భయపడింది? దూరంగా వెళ్ళమని ఎందుకమ్మా అలా చెప్పింది? మీ సృష్టిలో మేము చిన్న జీవులం, మాకిదేమీ అర్థం అవడం లేదమ్మా. ఇది దుష్టశక్తుల పని. పాపని ఏమార్చారు. పాప కంటికి నేను రాక్షసులా కనిపించేలా పాపని మాయ చేశారు. నాతో యుద్ధం చేయడం కోసం ఆ చిన్న పాపని అస్త్రంలా వాడుకుంటున్నారు. మీ శక్తి ముందు ఆ దుష్టశక్తి ఎలా నిలవగలదు దేవి? ఈ బ్రహ్మాండంలో వెలుగు చీకటి ఉన్నట్టుగానే, శబ్దం నిశ్శబ్దం ఉన్నట్టుగానే, వేడి చలి ఉన్నట్టుగానే, గాలి శూన్యం ఉన్నట్టుగానే దైవశక్తి దుష్టశక్తి రెండూ ఉన్నాయి. ఈ బ్రహ్మాండం సృష్టి అయినప్పటి నుంచి మాకు యుద్ధం జరుగుతూనే ఉంది. మా అంత శక్తి ఆ దుష్టశక్తికి ఉంది. ఇప్పుడు ఆ పాప కంటికి నేను వికారంగా కనిపించకుండా చేయడం కుదరదు. నాలో ఉన్న శక్తి మీరే అని నాకు తెలీదమ్మా. ఈ బిడ్డని కాపాడడానికి నువ్వే స్వయంగా వచ్చావు తల్లి. దయచేసి నన్ను క్షమించమ్మా. నాకొక విషయం అర్థమైంది. నువ్వుంటేనే నేను జాగ్రత్తగా ఉంటాను, కానీ నా బిడ్డని పోగొట్టుకుంటాను. నువ్వు వదిలి వెళ్తే నా బిడ్డ జాగ్రత్తగా ఉంటుంది. నేను ఒక తల్లిగా ఒక నిర్ణయం తీసుకుంటాను. ఈ జగత్తుకి తల్లివైన నీకు అది అర్థమవుతుంది. నిన్ను నన్ను వదిలిపెట్టి వెళ్ళమని అడగడానికి ధైర్యం నాకు లేదు. కానీ మీకు తెలియంది కాదు, నాకు వేరే దారి లేదు కదా.